అధ్యక్షులు వహించాల్సిందిగా మన పాఠశాల ప్రియతమ ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్ర గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన గెస్టులను వరుసగా పిలుస్తాను. శ్రీ పి వెంకటేశ్వరరావు గారు ఇంజనీర్ గారు, వీరు ఈరోజు చెస్ స్పోర్ట్స్ని మనందరికీ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం గవర్నమెంట్ వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదే మన ఇంకో ముఖ్య అతిథి సుధీర్ కోదాటి గారు నెక్స్ట్ నెట్వర్క్ ఫౌండేషన్ తరఫున వచ్చారు. దాని యొక్క ప్రతినిధి గారు సుధీర్ కోదాటి గారు, వారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. మరియు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్లస్మా పూర్వ అధ్యక్షులు యాదగిరి శేఖరరావు గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తాను. మీరు మన యొక్క రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యొక్క కరస్పాండెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు చాలా సేవా కార్యక్రమం పాల్గొన్నారు. వారు మన ఎమ్మెల్సీ కాంటెస్ట్ కూడా. థ్యాంక్ యూ ప్లీజ్. ఈ యొక్క సభా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ప్రధానోపాధ్యాయులు కోరుకుంటున్నాను. Good morning, all the guests of chess promotion program. సార్ చెప్పారు ఇప్పుడే టోటల్గా 780 చెస్ బోర్డ్స్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి గౌరవనీయులు పి వెంకటేశ్వరరావు గారు ఇంజనీర్ గారు, అట్లాగే మొదటి నుంచి వారికి చెస్ అంటే ప్రాణం సుధీర్ కోదాటి గారు ఆ చెస్కి సంబంధించిన ఈ నెట్వర్క్ని ప్రారంభించారు. అంటే పిల్లలందరికీ చెస్ నేర్పిస్తే మంచి ఇంటెలిజెన్స్ వస్తుందని, ఆ విషయంగా వారు ఇంకా మనకు చెస్ వల్ల ప్రయోజనాలు ఏంటి, చెస్ పాఠశాలలో ఏ విధంగా ఆడబడాలి అనే విషయాల గురించి కూడా చెప్తారు. వారికి కూడా స్వాగతం. మరి మన కరీంనగర్లో జిల్లాలోనే ఏ ప్రోగ్రాం అయినా నేనున్నాను అంటూ యాదగిరి శేఖరరావు గారు ఫార్మర్ ప్రెసిడెంట్, ప్లస్మా ఫౌండర్ కూడా, అంటే ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సంబంధించిన మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఫామ్ చేసింది వారే. కరీంనగర్ జిల్లాలో చిరుపరిచితులందరికీ కూడా వారికి కూడా ఒకసారి ఘనంగా చప్పట్లు కొట్టి స్వాగతం పడుతుంది. ఉదయం నుండి మన పాఠశాలకి కొంతమంది ఉపాధ్యాయులు 10 గంటలకే వచ్చేసి ఉన్నారు. మరి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మన పాఠశాలలో ఏ కార్యక్రమమైనా చక్కగా నిర్వహించాలనే సంకల్పంతో నిన్న వారు మన పాఠశాలలో ఈ కార్యక్రమం ఉందనగానే మన ఉపాధ్యాయులందరూ కూడా అట్లాగే సిబ్బంది విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ, సిబ్బందికి ఆహ్వానం. నాకంటే ఈ విషయంగా మన దేశవ్యాప్తంగా రాష్ట్రంలో చెస్లు డొనేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని, ఈ గేమ్ని ప్రమోట్ చేస్తున్నటువంటి మన మార్నింగ్ ప్రేయర్లో అనుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చెస్ ప్లేయర్స్ ఎవరంటే ఎవరి పేరు చెప్పారు ఉదయం మీరు అందరూ? విశ్వనాథన్ ఆనంద్ గారి పేరు చెప్పారు, ఇంకా కోనేరు హంపి. ఇట్లాంటి వాళ్ళు మన భారతదేశం నుంచి తయారవుతున్నారు. ప్రపంచ వేదికల మీద మన దేశాన్ని ఉన్నత స్థితిలో చూపిస్తున్నారు అంటే వీళ్ళలాంటి వారు కారణం. ఎందుకంటే ఏ గేమ్నైనా ప్రమోట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అప్పుడే పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్స్, నైపుణ్యాలు బయటికి వస్తాయి. ఆ విధంగా వాళ్ళు కృషి చేస్తున్న దాంట్లో పర్వంలో భాగంగా మరి వాళ్ళు జేహెచ్ సుభాష్ నగర్
పాఠశాలకు వచ్చేసి కరీంనగర్ రూరల్ మండల్, కరీంనగర్ అర్బన్ మండల్, కొత్తపల్లి ఈ 3 మండలాలకి సంఖ్యాపరంగా వారికి ఎన్ని చెస్ బోర్డ్స్ ఇస్తే బాగుంటుందని లెక్క ప్రకారంగా దాదాపు 780 నుంచి 800 వరకు చెస్ బోర్డు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి మరొకసారి మా పాఠశాల హృదయపూర్వక స్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ఇచ్చేసినటువంటి యాదగిరి శేఖర్రావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేటి ఈ కార్యక్రమంలో భాగంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మిత్రులు, ముఖ్యంగా ఈనాటి ప్రోగ్రాం ఎజెండా ప్రకారం చాలా ప్రదేశాలు, చాలా ప్రాంతాలు తిరుగుతూ ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఒక మానవత్వాన్ని, అంటే సెల్ ఫోన్ కానీ ఇతరత్ర అలవాట్లకు అడిక్ట్ కాకుండా చదువు పట్ల, చదువుకున్న ఎక్కువ సమాజం యొక్క గౌరవాన్ని, సామాజిక కోణంలో భాగంగా తన వంతు బాధ్యతగా ఎక్కడో కెనడా, యుఎస్ఏలో ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి తనదైన శైలిలో తన జీవితాన్ని, కాలాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. కేవలం పిల్లలే కాదు, గ్రామాల్లో కూడా చాలామంది చాలా రకాలుగా యూత్, అలాగే పెద్దవారు, ఓల్డ్ ఏజ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అంతా కూడా నివసిస్తున్న క్రమం ఏదైతే ఉందో, ఆ జీవన ప్రయాణం ఏదైతే ఉందో, దానిలో చాలా ఒడిదుడుకులతో పాటు అనేక వ్యసనాలకు అలవాటు పడుతున్న తరుణంలో ఈ సమాజం అంతా కూడా పొల్యూట్ అయి ఉంది. గాలి ఎలా అయితే పొల్యూట్ అయి ఉందో, నీరు ఎలా అయితే పొల్యూట్ అయి ఉందో, ఇలా పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పొల్యూట్ అయి ఉన్నాయి. ప్రజలు పొల్యూట్ అయి ఉన్నారు. చెట్లు, చేమలు అన్నీ కూడా పొల్యూట్ అయి ఉన్నాయి. మరి ఇందులో చిన్నారులంతా కూడా నివసిస్తూ ఉన్నారు. చిన్నారులంతా కూడా వారి యొక్క దైనందిన జీవితం అంతా కూడా సక్రమంగా, క్రమశిక్షణగా వెళ్తలేదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నా తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డగా ఎక్కడో ఉండడం కాదు, నన్ను నేను రక్షించుకోవాలన్నా, నన్ను నేను బాగుండాలన్నా, నా ప్రజలు, నా యొక్క కలిసి బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దైనందిన జీవితంలో చాలా బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా సుధీర్ గారు ఒక మహబూబ్నగరే కాదు, కరీంనగర్ తన సొంత జిల్లా, ఉమ్మడి జిల్లాలు, అట్లాగే ఆదిలాబాద్ 33 జిల్లాల్లో కూడా ఇది అధికారికంగా, ఇది కేవలం ఏదో తను చేయాలనుకుని కాకుండా అఫీషియల్గా కమిషనర్స్ కానీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీసు, ఆల్ కలెక్టర్స్ అండ్ డిఈఓస్, ఎంఈఓస్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న, చదువుతున్న 68 లక్షల మంది విద్యార్థులందరూ కూడా ఈరోజు చక్కగా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్, అది కేజీబీ కావచ్చు, అది మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదైతే సెక్షన్ ఉందో 68 లక్షల మంది ప్రైవేట్, గవర్నమెంట్, ప్రతి ఒక్కరికి కూడా ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో పీఈటీలకు అందరికీ కూడా ట్రైన్ చేస్తూ, వారు ఎక్కడో ఒకరిని డోనార్ను దొరకబట్టుకొని ఆ ప్రాంతంలో ఈ చెస్ అనే యొక్క అలవాటును కనుక ముందు తీసుకెళ్తే, దీనివల్ల కేవలం ఆటనే కాదు, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. నిర్మమాటంగా ఇద్దరి మధ్యలో కూడా ఒక సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా మెథడకు కావాల్సింది ఏంటంటే, జ్ఞానాన్ని తెచ్చుకోవాలన్నా, తెలివితేటలు తెచ్చుకోవాలన్నా దానికి కొంత మేత అవసరం. అలాంటి మెథడ్ తయారు కావాలి అంటే మనకు ఆల్రెడీ ఉంది, దాన్ని ఎప్పటికీ కూడా పదును పెట్టాలి అంటే అసలు రాజు ఏంటి, మంత్రి ఏంటి, భటులు ఏంటి, ఎలిఫెంట్ ఏంటి, హార్స్ ఏంటి, వాటి యొక్క కార్యక్రమం ఏంటి, అవి ఎలా ముందుకెళ్తాయి, ఆ ఆట యొక్క పరిపక్వత వస్తే కూర్చున్నంత మాత్రాన ఒకరి మధ్యలో ఒకరికి ఒక మంచి రిలేషన్ డెవలప్ అవుతూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, కమాండింగ్ కూడా డెవలప్ అవుతూ, దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనే ముఖ్య ఉద్దేశాన్ని ఈ ఆటను ముందు తీసుకెళ్ళాలి. మెంటల్గా ఫస్ట్ ఉంటే
ఆటోమేటిక్గా ఫిజికల్గా కూడా మనం ముందుకెళ్తాం. కాబట్టి మెంటల్ చాలామంది అంటూ ఉంటారు, ఇలా డాక్టర్ చూస్తారు సైకలాజికల్గా ట్రైనింగ్ చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. అంటే మన సైకాలజీ అనేది మనం కనుక పర్ఫెక్ట్ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, చదువు బాగుంటుంది. ఆ వ్యసనాలన్నిటికీ కూడా డ్రగ్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టా కావచ్చు, అలా ఫేస్బుక్ అనేక రకాలుగా వచ్చినాయి, అది తప్పు కాదు. కానీ వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంది, ఎంత నష్టం ఉంది. నష్టాన్ని పక్కకెట్టేసి ప్రయోజనాన్ని, లాభాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఆ ఇన్స్టా, ఫేస్బుక్, ఇవాళ సెల్ ఫోన్, సీరియల్, సినిమా, క్రికెట్, చాటింగ్ ఇవన్నీ కూడా చెడు వ్యసనాలే. కానీ అలా మంచి కూడా ఉంటాయి. అలా మంచిని గ్రహించి కన్స్ట్రక్షన్ వేళ వెళ్ళాలని, డిస్ట్రక్షన్ వేళ వెళ్ళకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో తెలంగాణలో ఇలా ప్రైవేట్ భాగస్వామ్య రస్మా కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఈ చెస్ను ఇంప్లిమెంట్ చేస్తామని మేము తీర్మానం చేశాం. ప్రతి పాఠశాలలో కూడా తప్పకుండా దీన్ని కాకుండా అందరూ విద్యార్థులే కాబట్టి కేవలం ఒక ఇల్లు అభివృద్ధి చెందకుండా అన్ని ఇల్లులు అభివృద్ధి చెందాలి. అందరి విద్యార్థులకు సమానమైన విద్యను అందించడం కోసమే ఈ కార్యక్రమం కలెక్టర్ గారు, గత కలెక్టర్ గారు అమిల సత్పతి గారు ప్రామిస్ చేశారు. కొన్ని సందర్భాల్లో మేము కూడా ఐఐటికి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ కూడా చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది, కరీంనగర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా వేరు వేరని కాకుండా అందరూ మన విద్యార్థులే, అందరూ మన తల్లిదండ్రులే, మనం అందరం నివసిస్తున్నాం కాబట్టి అందరూ బాగుండాలి, మనం బాగుండాలి ముఖ్య ఉద్దేశంతో సుధీర్ గారు దాన్ని తీసుకుపోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ప్రతి పిల్లోడు కూడా ఈ ఆటను మీ ఇంట్లో కానీ, ఈవెన్ కూడలలో కానీ, అక్కడక్కడ గ్రామాలలో ఉంటే కూడా చెడు వ్యసనాలకు వెళ్ళకుండా మీ అన్నయ్యలు కానీ, మీ అక్కయ్యలు కానీ, మీ తాతయ్యలు కానీ, మీ అమ్మ నాన్నలు కానీ చాలా ఒక 30-40 ఏళ్ల క్రితం ఇట్లాంటి ఆటలు చాలా ఉండే. ఆ ఆటలను మళ్ళీ తీసుకొచ్చేసి అక్కడ ఏదైతే మద్యానికి బానిసైన వాళ్ళు కానీ, డ్రగ్స్కు బానిసైన వాళ్ళు కానీ, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళని కానీ అట్లాంటి వాళ్ళందరినీ కూడా దూరం ఉంచి ఈ చెస్ ఆట పైన ఆసక్తి పెంపొందించే విధంగా మీరు ప్రయత్నం చేయాలనే యొక్క ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మీ యొక్క ప్రాంతాన్ని ఇలా ఆటపై మళ్లించి ఆ యొక్క ప్రదేశాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ ప్రయత్నాలను మరొకసారి కోరుతూ మీకు చక్కటి అవకాశం వచ్చిన వివిధ పాఠశాలల యొక్క హెడ్ మాస్టర్స్ కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ పాఠశాలలో పనిచేస్తున్న మిత్రులు చాలా మంది చేసిన వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెస్ నెట్వర్క్ ఫౌండర్ అయినటువంటి సుధీర్ కోదటి గారిని, ఎందుకంటే వారు నిన్నటి నుంచి చూస్తున్న ఆరాటం, ప్రోగ్రామ్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా చేయాలా, ది నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కంటిన్యూస్గా నైట్ కూడా సార్ మాట్లాడారు, మార్నింగ్ అవర్స్ కూడా మాట్లాడారు. సో ఎంత చెస్ను ప్రాణంగా చూస్తున్నటువంటి వారు మనకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరు.